సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాండమ్ములు పిండాండమ్ములు బ్రహ్మాండములు మొదలమయం ఈ జగమంతయో ఈ జగమంతరామమయం అంతరామమయం రామ 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 నానామృఖము విధిత శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ 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 రాముడు దశరథరాముడు అయోధ్యరాముడు లోకాభిరాముడు మా శ్రీరామచంద్రమూర్తి చక్కని కోటి తలంబరాల మహాయజ్ఞము 14 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈనాడు మన యొక్క కోరుకొండ మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో కళ్యాణ అప్పారావు గారి యొక్క పొలములో మరి దుక్కి దున్ని విత్తనాలు వేసి మరి చక్కగా కోత కోసి వరి ధాన్యాన్ని తీసుకుని ఆ ధాన్యాన్ని భక్తులందరూ కూడా పంచి వారు గోటితో ఒలిచి రామనామంతో గోటితో ఒలిచి ఆ విత్తనాలన్నీ కూడా రాముల వారి కళ్యాణానికి పంపిస్తుంటాం. అది భద్రాచలం రాముల వారి కళ్యాణానికి మరి ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణానికి పంపిస్తూ భక్తులందరూ కూడా తరించే పుణ్యాత్ములు అవుతున్నారు. శ్రీరామ్ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత విత్తనాలు తీసుకుని భద్రాచలంలో పూజ చేసి ఆ రామయ్య సన్నిధానం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో రామయ్య పంటకు వానర సంకల్పం అనేటువంటి భావంతో రామభక్తులు వానర వేషధారణతో నాగల దున్ని విత్తనాలు జల్లి పొట్టదశలో శ్రీమంతం చేసి కోతకు వచ్చిన తర్వాత 4 రాష్ట్రాల్లో దాదాపు 6,000 మందికి 10,000 గింజలు 5,000 గింజలు 108 గింజల కింద పంపిణీ చేసి గోటితో ఒలిపించి 14వసారి భద్రాచలం 7వసారి ఒంటిమిట్ట 3వసారి అయోధ్యకి పంపించడం జరుగుతుంది. ఇది రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞం. జై శ్రీరామ్.